వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని సూర్య గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్వారీలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రం క్వారీ నుండి పైకి వచ్చేందుకు కార్మికులు డంపర్ ఎక్కడం జరిగింది. డంపర్ పైకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని సూర్య గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం డంపర్ ఆపరేటర్ రంగయ్యగా ప్రాథమికంగా అక్కడ అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ రంగయ్య సాయంత్రంగా కార్మికుల్ని తీసుకొని క్వారీలోంచి పైకి తీసుకొచ్చే క్రమంలో లోడ్లో వేయాల్సిన గేరులను మన మామూలు టాప్లో వేయటం వలన ఈ ప్రమాదం జరిగిందని, బండి కంట్రోల్గా అదుపు తప్పి క్వారీలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రంగయ్య మృతి చెందగా ఇదే క్వారీలో పనిచేస్తున్న సూపర్వైజర్ నాగూరి సాయిరెడ్డి 23 సంవత్సరాలు ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. అయితే ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వీరిని ఒంగోలు హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ రంగయ్య నిర్లక్ష్యం కారణంగా తెలుస్తుంది. ఇదే రంగయ్య రామతీర్థంలోని క్వారీల్లో పనిచేశారు. అయితే ఇతను నిర్లక్ష్యంగా చేస్తున్న డ్రైవింగ్ని చూసిన యాజమాన్యం ఇతనిని క్వారీలో నుంచి యాజమాన్యం బయటికి పంపినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఖాళీగా ఉన్న రంగయ్య సూర్య క్వారీలో చేరారు. అయితే ఎప్పుడు కూడా జనాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎప్పుడు కూడా వేరే డ్రైవర్లు ఉండేవారని, అదే సమయంలో అదే రోజు జరిగిన సంఘటన రోజు డ్రైవరు రంగయ్య డ్యూటీలో ఉన్నందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగటంతో చీమకుర్తి మండలంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. సూపర్వైజర్గా పనిచేస్తున్న సాయిరెడ్డి మండలానికి చెందిన పీనాయుడిపాలెం గ్రామస్తుడు. అదేవిధంగా ఈ రంగయ్య కూడా అనంతపురం నుంచి చాలా ఏళ్ల క్రితమే చీమకుర్తికి వచ్చి వివిధ క్వారీలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సూర్య క్వారీలో ఎప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అయితే దరిదాపులో లేవు. మొదటిసారిగా ఈ క్వారీలో ఈ ప్రమాదం జరగటంతో వాళ్ళ కుటుంబం కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు జరగడంతో వాళ్ళ కుటుంబం కూడా కొంత ఆవేదనకు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. జరిగిన సంఘటనకు వాళ్ళ కుటుంబం కూడా బాగా ఆవేదనకు లోనైనట్లు తెలుస్తుంది. ఈ సంఘటనలతో చీమకుర్తి మండలంలో ఒక్కసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, యాజమాన్యం వాళ్ళు అందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మైన్స్ అధికారులు ఈరోజు క్వారీలోకి వచ్చి జరిగిన సంఘటనపై పరిశీలించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా దీనికి సంబంధించి మరికొంత సమాచారం అందాల్సి ఉన్నప్పటికీ జరిగిన సంఘటనపై వాళ్ళ కుటుంబం, బూచేపల్లి కుటుంబం కొంత మానసికంగా ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.